Hi friends, welcome to our channel Take on Time. Let's begin the video. టుడే కంటెంట్ ఏమనగా మీరు రీఛార్జ్ కోసం పేరెంట్స్ని పైన డిపెండ్ అయ్యారా? ఇకపై అవసరం లేదు. అంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసుకోవాలా? దీనికి డిపెండ్ అవ్వడం అవసరం లేదు. దీనికి మీరు చేయాల్సింది ఏమి లేదు. ఒకటే మీరు రీల్స్ చూసే టైంలో హాఫ్ అన్ అవర్ అంతే అరగంట నా టిప్ యూజ్ చేయండి. అంటే ఏంటి? నేను చెప్పే టిప్ అనేది మీరు యూజ్ చేసుకోండి. ఎవ్రీ వీక్ ప్రతి వారం మీరు ₹250 అమెజాన్ గిఫ్ట్ వోచర్ ఎర్న్ చేసుకోవచ్చు. అది డైరెక్ట్ మీ వాలెట్‌లో యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మొదటిగా మీరు చేయాల్సింది మీ మొబైల్‌లో కానీ ల్యాప్టాప్‌లో కానీ ఏం చేయాలంటే మీ బ్రౌజర్‌లోకి వెళ్ళి rewards.microsoft.com ఆ ట్యాబ్‌ని సెర్చ్ చేయాలి. ట్యాబ్‌ని సెర్చ్ చేయడం వల్ల మీకు ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా! సెకండ్ వన్. సెకండ్ లింక్‌లోకి మీరు మీకు ఆప్షన్స్ వస్తాయి. సైన్ ఇన్ ఆప్షన్స్ వస్తది. నేను ఆల్రెడీ నా అకౌంట్ లాగిన్‌లో ఉంది కాబట్టి నాకు సైన్ ఇన్ అవసరం లేదు. ఇప్పుడు మీరేం చేయాలి? న్యూ అకౌంట్ అయితే క్రియేట్ అకౌంట్ చేసుకోవాలి. లేదంటే ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే సైన్ ఇన్ చేసుకోవాలి. మైక్రోసాఫ్ట్ అకౌంట్. మైక్రోసాఫ్ట్ అకౌంట్ సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. మీరు చూస్తున్నారు ఇక్కడ నాకు ఆల్రెడీ 2003 పాయింట్స్ ఉన్నాయి. టుడేస్ పాయింట్స్ నేను ఎర్న్ చేసినటివి 46 పాయింట్స్. మీరు ఇక్కడ చూడొచ్చు. డైలీ మీరు 12 మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బోనస్ అంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అంటే ల్యాప్‌టాప్‌లో ఎడ్జ్‌లో లాగిన్ అయ్యి సెర్చ్ చేస్తే మీకు 12 పాయింట్స్ వస్తాయి. మొబైల్‌లో సెర్చ్ చేస్తే 60 పాయింట్స్ వస్తాయి. అదే మీరు పీసీలో సెర్చ్ చేస్తే 90 పాయింట్స్ వస్తాయి. 3 సెర్చెస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా? ఎంతసేపు వీడియో చూడడమేనా? ఒక లైక్ ఏసుకో, సబ్స్క్రైబ్ చేసుకో. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యూజ్ చేసుకో. లేటెస్ట్ టిప్స్ పట్టుకో. ఫస్ట్ మీరేం చేయాలంటే, మీరు ఏబీఎస్ అంటే న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకొని, ఏబీఎస్ ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకోవాలి. మీ బ్రౌజర్‌కి ఏబీఎస్ ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకోవాలి. ఇది ఓన్లీ ల్యాప్‌టాప్‌లో మాత్రమే వర్క్ అయితది ఏబీఎస్ ఎక్స్‌టెన్షన్ అనేది. ఏబీఎస్ ఎక్స్‌టెన్షన్ అనేది సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ వచ్చింది చూడండి. chrome.google.com వెబ్ స్టోర్ డీటెయిల్ అంటే ఇక్కడ ఈ ఆటోమేట్ యువర్ బింగ్ సెర్చెస్ అనే ఎక్స్‌టెన్షన్‌ని యాడ్ చేసుకోవాలి మీ క్రోమ్‌కి. ఓకే. నా క్రోమ్‌కి ఆల్రెడీ ఎక్స్‌టెన్షన్ ఉంది కాబట్టి ఇక్కడ రిమూవ్ అని చూపిస్తుంది. మీకు లేకపోతే ఇక్కడ యాడ్ అని చూపిస్తది. ఓకేనా? నెక్స్ట్ ఏబీఎస్ ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే ఎక్స్‌టెన్షన్స్ అనేటివి ఇక్కడ చూపిస్తుంది. ఆ ఎక్స్‌టెన్షన్స్‌లోకి వెళ్లి ఏబీఎస్ ఎక్స్‌టెన్షన్ లోగో అనేది ఇలా ఉంటది సింబల్. మీ డైలీ యూ హావ్ టు 40 సెర్చెస్ అండ్ 40 సెర్చెస్ మొబైల్ సెర్చెస్. 40 సెర్చెస్ ఆర్ పీసీ సెర్చెస్. యూ కెన్ స్టార్ట్ యువర్ సెర్చెస్. ఇక్కడ కౌంట్ అవుతున్నది చూడండి సెర్చెస్ అనేటివి. సెర్చెస్ కంప్లీట్ అయిపోతానే ఇంకా మీకు ఇక్కడ చూపిస్తుంది. పాయింట్స్ అనేటివి ఇక్కడ మీకు అప్‌గ్రేడ్ అవుతున్నాయా లేదా అనేది, క్లెయిమ్ అవుతున్నాయా లేదా అనేది. ఇగో ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మనది రివార్డ్స్.మైక్రోసాఫ్ట్ బింజ్ ఈ పేజ్‌లోకి లాగిన్ అయితాము. ఆ పేజ్‌లో మీకు చూపిస్తుంది. చూడండి ఫస్ట్ నాకేమున్నాయి 2153 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు 2309 పాయింట్స్ వచ్చాయి. ఇగో ఇక్కడ చూస్తున్నారు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బోనస్ అండ్ మొబైల్ సెర్చెస్ అండ్ పీసీ సెర్చెస్. ఇవి 3 అనేటివి మనకు ఒక పీసీలోనే సెర్చెస్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. ఇది ఎందువల్ల ఏబీఎస్ ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకోవడం వల్ల. ఇలాగే మీకు ఇక్కడ డైలీ టాస్క్స్ వస్తుంటాయి. పర్ డే 20-30 టాస్క్స్ అంటే 20-30 పాయింట్స్ ఎర్న్ చేసుకోవచ్చు. 2-3 టాస్క్స్ వస్తాయి. కొన్ని టాస్క్‌లు చేయాలి. కొన్ని టాస్క్‌లు చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? టాస్క్ కంప్లీట్ చేశాను. మనకిక్కడ పాయింట్స్ అనేటివి గెయిన్ అయితాయి. ఓకే. 2319 పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు. ఇదిగో మనకు టాస్క్ కంప్లీట్ అయిందా లేదా అనేది ఈ టిక్ యారో షో చేయడం వల్ల మనకు తెలుస్తుంది. అలా మనం డైలీ టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి. ఇలా వన్స్ మీరు మీ టాస్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తే ఇక్కడ 4000 పాయింట్స్ అనేది మీకు వచ్చాయనుకో అంటే పర్ డే మీకు 300-400 పాయింట్స్ వస్తాయి.
మీకు ఇక్కడ 4000 పాయింట్స్ రాగానే రెడీమ్ యూజ్ చేసుకోండి. రెడీమ్ యూజ్ చేసుకొని ఇక్కడ మనకు ప్రొవైడ్ ఇంకా రెడీమ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఎక్కువ యూజ్ చేయము. మనం బుక్ మై షో కూడా చూసుకోవచ్చు. బుక్ మై షోలో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనం యూజ్ చేసి అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అండ్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్. ఓకే, నేను ఇప్పుడు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ చూపిస్తాను. అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఓపెన్ చేసి మనకి ఇక్కడ 3000 పాయింట్స్ వస్తాయి. గోల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ రెడీమ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే, వన్స్ మీరు రెడీమ్ చేసుకున్నాక గిఫ్ట్ కార్డ్ ఎలా క్లెయిమ్ చేయాలి చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ ఆర్డర్ హిస్టరీ ఉంటుంది. ఇది ఫస్ట్ పేజ్లోనే ఆర్డర్ హిస్టరీలోకి వెయిట్ చేశారు అమెజాన్ అండ్ ఫ్లిప్